జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, భగవద్గీత గొప్పదా అంటే విజయప్రసాద్ రెడ్డి. మీ నాన్నగారు గొప్పడా మా నాన్నగారు గొప్పడా అంటే మీరేం చెప్తారు? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. వాట్స్ యువర్ నేమ్? ఘనతనిచ్చావు గనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగ నలుగురితో కలిసిపోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ప్రీతిపరచడానికి కొంతమంది ఉంటారండి. మనుషుల్ని సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు పొగుడుతారు, వాళ్ళ దేవుళ్ళకి జేజేలు కొడతారు. మీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరిచావు గనక నిన్ను ప్రేమించి మీ దేవుడిని గణపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు. ఎందుకలాంటే ఇప్పుడు క్రైస్తవుడివేనా అసలు? నువ్వు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి, జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడివేనా? నీ ప్రత్యేకత ఏది? మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. పోయిన వారంలో ఎవరో నా ఫోటో, నా పేరు రాసి ఖండించిన రమేష్ అన్న అని వీడియోలు పెడుతున్నారంట సోషల్ మీడియాలో. నేను ఖండించేదేంటి? ఒక్కరిని టార్గెట్ చేసి ఖండించేదేంటి? మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏమండి, వాక్యం ఒక్కరికే అందరికా? వాక్యం నాకు కాదా? వాక్యం మీకు కదా? అందరికీ. ఓకే, అందుచేత నేను గోరంట్లలో చెప్పిన వాక్యం, తర్వాత ఎక్కడో బెంగళూరులో చెప్పిన వాక్యాలు కట్ చేసి సోషల్ మీడియాలో దాన్ని యాడ్ చేసి ఇదిగో పలాని వారికి ఈ వాక్యం రమేష్ అన్న ఖండించాడు. ఒక్కరికి కాదు కదా, ఒక్కరిని టార్గెట్ చేసి ఖండించడం ఏంటి తప్పు కదా? అది కాదు, మనకు అట్లాంటి అలవాట్లు లేవు. ఓకే, అది దేవుని మందిరానికి వచ్చిన దేవుని స్వరాన్ని వినాలి, దేవుని ముఖం చూడాలని దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులైన వారికి, సంఘానికి, అలాగే లైవ్ ద్వారా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ప్రజలందరికీ చెప్పిన వాక్యం అది. దాన్ని కొంతమంది ఒకరి పేరు రాసి వాళ్ళని అవమానపరిచినట్టు మాట్లాడడం అది తప్పు. అవి మనకు అలవాట్లు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చానా? వీడు పెద్ద పుడింగాడు అనుకున్నాను.